గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఊరూరా గో మహత్యాన్ని చాటి చెబుతూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 14 రాష్ట్రాల్లో 180 రోజులుగా 4900 కిలోమీటర్లు గోరక్ష మహాపాదయాత్ర నిర్వహించిన అఖిల భారత గోసేవ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బాలకృష్ణ గురుస్వామి మరియు బృందం మహాపాదయాత్ర ముగింపు అనంతరం సైదాబాద్ కాలనీలో పెద్ద ఎత్తున డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికిన భాగ్యనగర్ జిల్లా బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాల్గొన్న హిందూ సంఘాలు గోసేవ భక్తులు పాల్గొన్నారు. దేవాయ గోబ్రాహ్మణయితాయ చ జగద్దితాయ కృష్ణాయ శ్రీ గోవిందాయ నమో నమః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యం. నేను యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి విశ్రాంత ప్రధానార్చకులను. ఈరోజు బాలకృష్ణ గారు ఈ గోయాత్ర కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సాహసమైనటువంటి యాత్ర చేశారు. వారు మన దేశ రక్షణ, మన సనాతన ధర్మ రక్షణ గురించి ఎంతో పాటుపడి గోవులను కాపాడుకునే ఉద్దేశంతో వారు మన యొక్క దేశంలో భక్తులందరూ కూడా కళ్ళు తెరవాలని, ఇటువంటి సంస్కారమైన పనులు మనం ఎప్పటికి కూడా దేశ రక్షణ కొరకు మనం చెట్లను, వృక్షాలను, గోవులను రక్షించుకోవడం మన ధర్మం. కాబట్టి వారి యొక్క చేసిన సాహసానికి హిందూ ధార్మిక సంస్థలందరూ కూడా, భక్తులందరూ కూడా వారికి సహకరించి మనం కూడా ఒక ఇంటింటికి ఒక గోవు, కానీ మనం గోవును సాధలేకపోయినా ఒక గోశాలలో మనం ఏదైనా ఒక గోశాలలో ఒక్కొక్క ఇంటి నుంచి ఒక గోవును మనం దత్తత తీసుకొని దాన్ని సంరక్షించే విధానం ప్రకారంగా గోరక్షణకు పాటుపడవలసిందిగా అందరినీ కోరుతూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. హిందూ మతం అనేది ఇది ఒక జీవన విధానం నేర్పించే ఈ జీవన విధానాన్ని మనం హిందువుగా పుట్టడం నిజంగా మన అదృష్టం. మనం ఏ మతాలను కించపరచం, అన్ని మతాలను గౌరవిస్తాం, కానీ మన మతాన్ని మనం ఎక్కడ తక్కువ చేసుకోదని ఈ సందర్భంగా తెలియదు. ఎందుకంటే నా దేశం కరుణాంతరంగా, నా దేశం భగవద్గీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కార గంగ. అలాంటి ఈ గంగలో, ఈ నేలలో, ఈ మట్టిలో పుట్టడం మనందరము జన్మజన్మల చేసుకున్న అదృష్టం. ఈ జీవితాన్ని మాత్రం ఈ ధర్మం కోసం మనందరి బాధ్యత. ఈ ధర్మం కోసం బతకడం, ఈ దేశం కోసం బతకడం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, సనాతన హిందూ ధర్మకి, గో మాతాకి. పాదయాత్ర కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశంలో ఒక చారిత్రాత్మకమైన స్థలము లాల్ చౌక్లో. ఎందుకంటే ఈ దేశంలో ఒక భాగం లాల్ చౌక్ అని, ఒక గోమాత తన గోజాతిని రక్షించడానికి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర 182 రోజులు 14 రాష్ట్రాలు
5158 కిలోమీటర్లకు పైగా పాదయాత్రలు చేయడం జరిగింది. ఈ పాదయాత్ర ఉద్దేశం ఒకటే, ఈ దేశీవాలి గో సంతతిని కాపాడదాం. ఈ ఆవు అనేది మనందరికీ సంబంధించింది. ఇది మన బాధ్యత. ఈ గోవును రక్షించడం అనేది మనందరి బాధ్యత. ఆవు లేకపోతే సనాతన ధర్మమే లేదు. ఆవు లేకపోతే ఈ భూమి లేదు. ఆవు లేకపోతే ఈ మట్టి శ్యామలం కాదు. ఒక్కటేసారి ఆలోచించండి, అందరూ ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఆలోచించండి. మనం నివసిస్తున్న భూమి బాగుండాలంటే ప్రపంచంలో ఏ శక్తి కూడా ఈ భూమిని బాగుపరచలేదు. ఎందుకంటే మనం తినే ఆహారం, ఈరోజు భారతదేశానికి వెన్నెముక రైతు. అలాంటి రైతుకు వెన్నెముక ఈ గోమాత. ఈ భూమిలో దాదాపు 10 ఫీట్ల మేరకు ఎక్కడ సూక్ష్మ పోషకాలు లేవు. మనం తింటున్నదల్లా కూడా విషపూరితమైన ఆహారం. ఆ ఆహారం తినడం వల్ల ఈరోజు మనం అందరం, మన పిల్లలతో పాటు మనము రోగగ్రస్తులు అవుతున్నాం. మన పెద్దలు 100 సంవత్సరాలు బతికారు. ఎందుకంటే గో ఆధారిత వ్యవసాయ విధానం కాకుండా ఆవులతోని ఎడ్లతోని వ్యవసాయం చేసి వాళ్ళు ఆరోగ్యంగా బతికారు. కానీ ఈరోజు ఈ భూమిపై యూరియా, పెప్సిడ్ లాంటి మొత్తం మనము రసాయనిక మందులు వేసి భూమిని పూర్తిగా బంజరుగా తయారు చేసాం. ఈ భూమి బాగుంటే మనం ఆహారం తింటాం, మన భవిష్యత్ తరాలు బాగుంటాయి, మనము బాగుంటాం. ఈ భూమిలో సూక్ష్మజీవులు రావాలంటే ఒక ఆవు మూత్రం, ఆవు పేడ మాత్రమే. ఇది సైన్స్. ఈ గోవు అందుకే ఆవును విశ్వమాత అంటారు. గావో విశ్వస్య మాతర. ఇది విశ్వానికి మాత. ఈ భూమి బాగుంటే ఈ విశ్వం బాగుంటుంది. కాబట్టి యజ్ఞ యాగాది క్రతువులు చేయాలన్నా, మన పిల్లలు బాగుండాలన్నా, మనం బాగుండాలన్నా, మన సంస్కృతి, మన ధర్మం బాగుండాలన్నా ఒక్కటి మాత్రమే శరణ్యం, ఈ గోమాత. అలాంటి గోవులు లేకపోతే 15-20 సంవత్సరాల తర్వాత ఈ భూమి పూర్తిగా నిర్వీర్యమైపోయి ప్రపంచానికి ఆహారాన్ని అందించిన మన దేశం ఈరోజు మనమే ఆహారం లేకుండా అయ్యే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి దయచేసి అందరూ ఒక్కసారి ఆలోచించండి. అన్యాక్రాంతం అవుతున్న దేశీవాలి గోవులను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపై ఉన్నది. ఈ పాదయాత్ర ఉద్దేశం ఒకటే, ప్రతి ఒక్కరు గుండెల్లో ఈ గోవు ఉంటే ఖచ్చితంగా ఈ ధర్మం బాగుంటుంది, ఈ భూమి బాగుంటుంది, ఈ దేశం బాగుంటుంది అనే ముఖ్య ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేస్తున్నాం. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా నా ప్రాంత వాసులు ఎంతో సంతోషం అవుతుంది. ఒక ఆడపిల్ల పుట్టింటికి వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో ఈరోజు నా పుట్టింట్లో ఉన్న నా అన్నదమ్ములు, నా సోదరులు, నా మిత్రులు ఇక్కడ వీళ్ళందరినీ చూసినాక దాదాపు 182 రోజుల శ్రమ, కష్టం ఏదైనా అనొచ్చు. ఎండనక, రాత్రనక, పగలనక, వర్షానికి, చలికి ఎన్నో రకాల ఇబ్బందులు అవుతున్నా ఈ అమ్మ దయనే ఈరోజు ఇంత పెద్ద పాదయాత్ర నేను నడిచిన అంటే ఈ గోమాత తోడుండేపటికే. ఒక గోవు తోడుంటే ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు. ప్రతి ఒక్కరు ఆలోచించండి. మీకు ఆరోగ్యం కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా, అభివృద్ధి కావాలన్నా, ఆనందం కావాలన్నా అది ఓన్లీ ఒక దేశీవాలి ఆవులతో మాత్రమే సాధ్యమవుతుంది. ఈరోజు దేశీవాలి ఆవు అంటే ఇలా మూపురము, గంగడోలు ఉన్నది మాత్రమే మన దేశీవాలి ఆవు. దాదాపు 40 దేశాల్లో ఈ దేశీయ ఆవులను బ్రీడింగ్ చేస్తున్నారు ఈరోజు మన దేశం నుంచి. ఈరోజు రష్యా, అమెరికా లాంటి దేశాలు ఈ గోమూత్రంతో పేటెంట్ తీసుకొని ఎన్నో రకాల ఔషధాలు తయారు చేస్తున్నాయి. క్యాన్సర్ లాంటి మహమ్మారి, పంచగవ్యాలతో ఎన్నో రకాల రోగాలు నివారణ అవుతాయి. జపాన్లో ఈ మధ్యకాలంలో